శ్రోతృగణానికి స్వాగతం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. దిలీప మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి వశిష్ఠుడు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా వశిష్ఠుడు ఈ రకంగా చెప్తున్నాడు. ఓ దిలీప మహారాజా, దత్తాత్రేయుడి చేత వివరించబడినటువంటి మాఘమాస మహాత్యాన్ని గురించి ఎన్నో రకాలుగా వివరించి నీకు చెప్పడం జరిగింది. ఇంకా నీకు మాఘస్నాన ఫలితాన్ని గురించి కూడా ఇంకా చెప్పాలనిపిస్తోంది. ఆ విషయాలు నీకు సవిస్తరంగా చెప్తాను, వినవలసింది. మాఘస్నాన ఫలితం ఏమిటంటే, సమస్త యజ్ఞాలు చేసినటువంటి దానికంటే కూడా మాఘస్నానం ఫలితం చాలా గొప్పది. ఎల్లప్పుడూ కూడా మరి సర్వవ్రతాల్లోనూ కూడా ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ కూడా మాఘస్నాన ఫలితానికి మించి మాత్రం ఉండదు. ముఖ్యంగా మాఘమాసంలో స్నానం చేయడం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటిది. తన పితరులను కూడా స్వర్గానికి పంపుతాడు అతడు. పంపించి తనకిష్టమైనటువంటి విమానాన్ని ఎక్కి స్వయంగా స్వర్గానికి వెడతాడు ఎవరైతే ఈ మాఘమాస స్నానం చేస్తాడో. పాపాత్ముడైనటువంటి వాడు, దురాత్ముడైనటువంటి వాడు కూడా, చెడు మార్గంలో సంచరించేటటువంటి వాడు అయినప్పటికీ అతడు ఈ మాఘమాసంలో స్నానం చేసి విష్ణుమూర్తిని గనక మరి పూజ చేసినట్టయితే అతడు పాపాలన్నీ పటాపంచలైపోయి చక్కగా హాయిగా సుఖంగా స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. అందుకనే బ్రహ్మచర్యాది సత్యం ఎప్పుడూ పలకపోయినా సరే, తన తల్లిదండ్రుల్ని ఎన్నో రకాలైన బాధలు పెట్టినప్పటికీ, బ్రహ్మచర్యాది ఆశ్రమంలో లేకపోయినప్పటికీ కూడా, కులధర్మాన్ని విడిచిపెట్టినా సరే, లేదా డాంబికంగా ఉన్నప్పటికీ కూడా మాఘమాసంలో స్నానం చేసినట్టయితే వారందరికీ కూడా సద్గతి కలుగుతుంది. ఏ మానవాః పాపకృతోపి, పాపాన్ని గురించి పనులు చేయవచ్చు. సర్వదా సదా దురాచారరత, ఎల్లప్పుడూ కూడా దురాచారం ఎందే తన మనస్సును లగ్నం చేసుకుని ఉండవచ్చు. విమర్గగాః, చెడు మార్గంలో సంచరించిన వాళ్ళు అవ్వచ్చు. స్నాత్వా హి మాఘే హరిమర్చయంతి, మాఘమాసంలో స్నానం చేసి విష్ణుమూర్తిని గనక అర్చించినట్లయితే ముంచంతి తే పీహ మహామాఘ మహాఘ సంచయం, మహా అఘ సంచయం, ఎన్ని గొప్ప పాపాల యొక్క సమూహమైనప్పటికీ కూడా పటాపంచలైపోతాయి. సత్యేన హీనాః, సత్యేన హీనాః, అతడు సత్యమునందు హీనం అయిన వాడవచ్చు, అంటే సత్యము పలకకుండా ఉండిన వాడవచ్చు. పితృమాతృ దుఃఖదాహి, అతడు తల్లిదండ్రుల్ని ఎప్పుడూ బాధలు పెట్టేవాడవచ్చు. అనాశ్రమస్థాః, ఎటువంటి ఆశ్రమంలోనూ లేనివాడవచ్చు. కులధర్మ వర్జితాః, కులధర్మాలు అనేటటువంటి వాటినే పట్టించుకోకుండా సంచరించేవాడవచ్చు. ఏ దాంభికాః, దంభంతో దర్పంతో సంచరించి తనకంటే గొప్పవాడు లేడు అని సంచరించే వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ తేపి, అటువంటి వాడు కూడా తేపి నరాః సతాం గతిం స్నానైః ప్రయాంత్యత్రైః మాఘ సంభవైః. మాఘమాసంలో ఇటువంటి పైన చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాఘమాసంలో ఒక్కసారి గనక స్నానం చేసినట్లయితే త్రివేణి సంగమంలో వాళ్ళకి ఎటువంటి పాపాలు కూడా అంటకుండా హాయిగా ఉంటారు. ఈ భూమిపైన మాఘస్నానం కంటే, మాఘస్నానంలో చేసేటటువంటి తీర్థ స్నానం కంటే మరొకటి గొప్పది మరొకటి లేదు. ఎవరైనా సరే ఈ తీర్థ స్నానం చేసినటువంటి వాళ్ళు బ్రహ్మతో సమానం, బ్రహ్మజ్ఞానులతోటి సమానములు అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో ఎటువంటి యొక్క సందేహము లేదు. మాఘమాసంలో చేసేటటువంటి తపస్సు కానివ్వండి, దానము కానివ్వండి, లేదా జపము కానివ్వండి, లేదా విష్ణుమూర్తి గారి సేవ కానివ్వండి, లేదా పూజ కానివ్వండి, ఇవేవైనా సరే అక్షయమవుతాయి. అంటే రోజు రోజుకి పెరుగుతాయే తప్ప తరిగే ప్రశ్న లేదు. ఎప్పుడు కూడా
శాశ్వతమైనటువంటి ముక్తిని కలిగించడానికి ఆధారభూతం అవుతాయి. అందువల్ల మానవులు ప్రయత్నపూర్వకంగానైనా సరే మాఘమాసంలో తీర్థస్నానం చేయాలి. అంటే త్రివేణి సంగమం లాంటి ప్రదేశంలో స్నానం చేయాలి. అంతేకాకుండా వస్త్రం, అన్నం, సువర్ణం మొదలైనటువంటివి చేతనైనంత వరకు దానము చేయవలసినటువంటి అగత్యం ఉన్నది. మాఘమాసంలో అన్నదానం చేయడం చాలా విశేషం. ఎందుకంటే అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నాం కదా, అటువంటి అన్నదానాన్ని చేయడం అనేటటువంటిది చాలా విశేషం. అటువంటి వాడు దేవలోకంలో అమృతం పానం చేయడానికి, అంటే అమృతం త్రాగటానికి కూడా అతడు అర్హుడవుతాడు. అంటే దేవలోకానికి వెళ్ళడమే కాదు, అతడు అమృతాన్ని పానం చేస్తాడు. అమృతాన్ని పానం చేశాడు అంటే మళ్ళీ తిరిగి అతడు భూలోకంలో కానీ ఎక్కడైనా సరే జన్మించే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. అన్నదానం చేసినటువంటి వాడు ఇంద్రునితో సమానంగా నివసిస్తాడు. కాబట్టి బంగారాన్ని కూడా దానం చేయమన్నారు ఈ మాఘమాసంలో. అలాగే దీపాన్ని వెలిగించి దానం చేసినట్టయితే దీపదానం చాలా విశేషం. కార్తీక మాసంలో కూడా దీపదానం అనేది విశేషంగా చెప్పబడింది. అలాగనే ఈ మాఘమాసంలో కూడా దీపదానం చేయడం చాలా విశేషం. అలాగనే వస్త్రాన్ని దానం చేసినటువంటి వాడు అతడు తేజస్వంతుడిగా మారి సూర్యలోకంలో నివసిస్తాడు. ఇంతకంటే ఆనందదాయకమైనటువంటి విషయమే ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అక్కడ నివసించేటటువంటి ఆనందం అతడికి కలుగుతుంది. యజ్ఞం ఒకటి, అలాగనే మరి ఇంకా మంచి దానము చేసిన, ఉజ్వలమైనటువంటి తపస్సు చేసినప్పటికీ, బ్రహ్మచర్యాన్ని పాటించినప్పటికీ కూడా, మంచి యోగుల సేవ చేసినప్పటికీ కూడా, వీటన్నిటికీ కూడా వీటి వల్ల ఎన్ని రకాలైనటువంటి పుణ్యం లభిస్తుందో అవన్నీ ఒక ఎత్తు అయితే, మాఘమాసంలో చేసినటువంటి ఈ స్నానం ఒక్కటి ఒక ఎత్తు. వీటన్నిటి వలన కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది ఒక్క మాఘస్నానంతోటి ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతోంది. వశిష్ఠ మహర్షి సాక్షాత్తు దిలీప మహారాజుకి చెప్తున్నటువంటి ఒక ధర్మోపదేశం ఇది. ఇందులో ఎంతో విశేషం కనిపిస్తున్నది. ఎలాంటి పాపాత్ముడైనప్పటికీ సరే ఈతడు మరి మాఘమాసంలో అర్ధ సూర్యోదయ సమయాన, అనగా సూర్యుడు పూర్తిగా ఉదయించకుండా ఉండినటువంటి సమయంలో మంచి తీర్థంలో స్నానం చేసినప్పటికీ, త్రివేణి సంగమం దాకా పోకపోయినా ఏదైనా మంచి తీర్థం చూసుకొని అక్కడ స్నానం చేసినప్పటికీ అతడు దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి ఎన్ని యాతలను పడుతున్నాడో అంత క్రితం ఆ యాతలన్నీ సర్వనాశనం అయిపోయి చాలా హాయిగా సుఖంగా జీవితాన్ని గడపగలుగుతాడు. కాబట్టి అతడు మళ్ళీ అంతేకాదు, అతడు చనిపోయిన తరువాత మరి యమలోకానికి పోవడం కానీ, యమలోకంలో యాతనలు పడవలసినటువంటి అగత్యం కానీ ఏర్పడదు. అందుకని మాఘమాసంలో స్నానం చేసినటువంటి వాడి చేసి శ్రీహరిని అర్చించినటువంటి వాడు, అంటే విష్ణుమూర్తిని ఎవరైతే అర్చిస్తారో అతడు స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. తిరిగి భూలోకంలో పవిత్రుడిగా పుడతాడు. ఒకవేళ పుట్టవలసినటువంటి అగత్యం ఏర్పడితే పునరావృత్తి రహితమైనటువంటి యొక్క మోక్షం కలిగితే సరే, లేదా ఒకవేళ పుట్టవలసిన అవసరం ఏర్పడితే మంచి జన్మ కలుగుతుంది తప్ప నీచమైన దుష్టమైనటువంటి జన్మ అతడికి ఏ కోశానా కలగదు. అంతేకాకుండా పుట్టడమే కాదు, మంచి రూపవంతుడిగా పుడతాడు, గుణవంతుడిగా పుడతాడు, మంచి మనస్సు కలిగిన వాడుగా పుడతాడు, మంచి వాక్కు కలిగిన వాడుగా పుడతాడు. అంతేకాకుండా ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తిగా పుడతాడు, గొప్ప ధనవంతుడిగా పుడతాడు, 100 సంవత్సరాలు బ్రతికేటటువంటి యొక్క ఆయుష్తోటి కూడా అతడు ఈ లోకంలో పుట్టడం జరుగుతుంది. కాబట్టి మాఘమాసంలో స్నానం చేయడం, భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి గారిని పూజ చేయడం, ఈ రెండు విశేషమైనటువంటి ఫలాన్ని కలిగిస్తాయి అని ఈ మాటల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెలుగొందుతున్నటువంటి యొక్క అగ్ని లోపల ఎలా అయితే కట్టెలు వెంటనే భస్మమైనట్లుగానే అతడి యొక్క మరి పాపాలన్నీ కూడా మాఘస్నానం చేయడంతో క్షయమవుతాయిట. ఎలాగంటే దీప్తా అలలే కాష్ఠచ యో యథాహుతో భస్మావశేషో భవతీహ తక్షణమే అతని యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయట. ఎలా అయితే కట్టెలు అగ్నిలో పెట్టడంతో పూర్తిగా భస్మం అయిపోతాయో, కాలుతాయో,
అలాగనే అతని పాపాలన్నీ మాఘస్నానం చేయడంతో పూర్తిగా నశించిపోతాయట. మనస్సు చేత కానివ్వండి, మనస్సులో అనుకున్నటువంటిది వాక్కు చేత కానివ్వండి, వాక్కులో అనుకున్నటువంటిది క్రియ చేత అనగా కర్మణ కానివ్వండి, అంటే మనోవాక్కాయ కర్మణల ద్వారా ఎప్పుడైతే తెలిసి కానీ తెలియక కానీ మానవుడు చేసినటువంటి పాపం ఏదైనప్పటికీ మాఘస్నానముతోటి అవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. కాబట్టి మాఘస్నానం అనేది అత్యంతమైన చాలా మహోత్కృష్టమైనటువంటి పుణ్యఫలాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ణువు రాక్షసులను సంహరించినటువంటి విధంగానే మానవుడు తాను చేసినటువంటి పాపాలను అనుభవిస్తున్నట్లయితే మాఘమాసాది స్నానాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఎలా అంటే తాను పాపాలు చేశాడు, అవి అనుభవిస్తున్నాడు. కానీ ఎలా అయితే రాక్షసుల్ని భగవంతుడైనటువంటి వాడు సంహరించినట్లుగానే అతడి పాపాలన్నీ కూడా సంహరింపబడతాయి. ఎప్పుడంటే అతడు మాఘస్నానం చేసిన వెంటనే. అందుకని మరి ఇదే రకమైనటువంటి దానికి సంబంధించిన కథ ఒకటి, విష్ణు సంబంధమైనటువంటి ఈ కథని చాలా చక్కగా వశిష్ఠుడు తన ముఖ్యమైన రాజుగారికి, దిలీప మహారాజు గారికి తెలియజేయటం జరుగుతోంది. గంధర్వ కన్యలు శాపం వల్ల భూమి మీద పుట్టారు. చాలా పాపాన్ని అనుభవించవలసినటువంటి అగత్యం ఏర్పడింది. అటువంటి సమయంలో లోమశ మహర్షి అనేటటువంటి వాళ్ళ యొక్క ఉపదేశం వల్ల వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోయి చాలా మంచి జన్మని పొందినట్టుగా, వాళ్ళ పాపాలు విముక్తి పొందినట్టుగా ఒక కథ ఉన్నది. ఆ కథ నీకు చెప్తాను, వినవలసింది అని దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. సూత మహాముని చెప్తున్నటువంటి ఒక విషయాన్ని దీన్ని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తున్నాడు. రాజు ఆ మాటలు విని చాలా సంతోషించాడు. అయ్యా ఓ వశిష్ఠ మహర్షి, నీవు చెప్తున్నటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. గంధర్వ కన్యలకి శాపం కలగడం ఏమిటి? ఆ శాపానికి వాళ్ళకి దుఃఖం కలగడం ఏమిటి? ఆ శాపానికి కారణం ఏమిటి? వాళ్ళ పేర్లు ఏమిటి? వాళ్ళ సంబంధించినటువంటి వయస్సు ఏమిటి? ఇతరత్ర అయినటువంటి వివరాలు ఏమిటి? నాకు తెలియజేయవలసింది అని అడిగారట. అడిగితే వెంటనే ఆ శాపం అనేటటువంటిది ఏ విధంగా తొలగింది ఇవన్నీ చెప్పవలసింది అని అడిగితే దానికి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు గారికి ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజశార్దూల, విను, ధర్మబద్ధమైనటువంటి కథను నీకు వినిపిస్తాను. ఇది చాలా విశేషమైనటువంటి కథ. ఇది విన్నట్లయితే చాలా చక్కనైనటువంటి యొక్క మరి ముక్తి కలగడమే కాకుండా, నీకు ఒక భక్తి కలగడమే కాకుండా నీలో ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు కూడా కలుగుతుంది. కాబట్టి అరణి అంటే అగ్నిని ఎలా అయితే లోపల ధరించినట్లుగా ఈ కథ అనేటటువంటి ధర్మాన్ని ఆంతరికంగా ధరించి ఉంటుంది. అరణి అంటే ఆ అరణి అనేటటువంటి చెక్కని కనుక మధించినట్లయితే మరొక చెక్క ముక్కతోటి అందులోంచి అగ్ని పుడుతుంది. దాన్ని అరణి అంటారు. దానిలోంచి ఎలా అయితే అగ్ని అందులో ఉన్నట్టుగా కనపడదు, కానీ దాన్ని మధించినట్లయితే ఎలా అయితే చాలా చక్కగా అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అదేవిధంగానే ఈ కథలో చాలా విశేషముగా ఈ కథ మరి బ్రహ్మాండమైనటువంటిది, ధర్మాన్ని లోపల వహించుకొని ఉంటుంది. సుఖ సంగీతి అనేటటువంటి గంధర్వుడికి ఉన్నాడు. అతడికి ప్రమోదిని అనేటటువంటి ఒక కుమార్తె కలిగింది. అలాగనే సుశీలుడు అనేటటువంటి మరొక గంధర్వుడు ఉన్నాడు. అతడికి సుశీల అనే కుమార్తె మరొకటి కలిగింది. స్వరవేది అనేటటువంటి మరొక గంధర్వుడు ఉన్నాడు. అతడికి సుస్వర అంటే మంచి స్వరము కలిగినది అని. ఈ పేర్లు కూడా చాలా తమాషాగా ఉన్నాయి. ప్రమోదిని అనడంతో ప్రకృష్టమైన విశిష్టమైనటువంటి సంతోషాన్ని కలిగించేది అని మొట్టమొదటి యొక్క కన్యకు పేరు. రెండవ దానికి సుశీల మంచి శీలము గలది అనే రెండవ కన్యకు పేరు. మూడవ ఆమె సుస్వర స్వరవేది తండ్రిట. ఆమెకి అతనికి కుమార్తె ఎవరయ్యా అంటే సుస్వర మంచి స్వరము కలిగినది, అంటే చక్కగా సంగీతం పాడగలిగినది. అలాగే చంద్రకాంతుడు అనేటటువంటి ఒక అతడు గంధర్వుడు మరొకడున్నాడు. అతడికి సుతార అంటే మంచి తార, మంచి నక్షత్రం అనే పేరు మరొకరికి కలిగింది. అలాగే మరొక అతడు సుప్రభుడు, అతడి పేరులోనే ఉంది మంచి ప్రభువు అని. అతడికి చంద్రిక అంటే వెన్నెల అని. అటువంటి యొక్క పేర్లు 5. ఈ 5 కలిసి అప్సరస కన్యలు. వీళ్ళందరూ కూడా ఒకే వయస్సు కలిగిన వాళ్ళు,
ఒకే రకంగా తిరుగుతూ ఆటలాడుతూ హాయిగా సుఖంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా చంద్రబింబాల్లాగా ఎంతో వయోభేదం లేనటువంటి వాళ్ళు కాబట్టి అందగత్తెలు కూడా. అంతేకాకుండా సంగీత సాహిత్యాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కూడా కలిగినటువంటి వాళ్ళు. మరి అంతేకాకుండా వాళ్ళ యొక్క రూపురేఖలు కనుక చూసినట్టయితే ఎంతో ఆనందంగా ఎంతో మనోహరంగా కూడా ఉండటం జరిగింది. అటువంటి వాళ్ళు మరి చాలా చక్కగా మరి వాళ్ళ పాటలు పాడినట్టయితే ఆ చుట్టుపక్కల జనమంతా కూడా ఆకర్షించవలసిందే. ఆ జనులందరూ ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళ చుట్టూరా చేరి ఆనందించవలసిందే. అటువంటి ఆమె వీణ వాదనం, వేణుని వాయించడం, అలాగే వీణను వాయించడంలోను, పాడటంలోను, మృదంగ విన్యాసం మృదంగాన్ని వాయించడంలోను కూడా, అలాగనే చాలా చక్కగా నాట్యము చేయటంలో వీరందరూ కూడా మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు. అంతేకాకుండా చతుషష్ఠి కళలు ఉన్నాయి, 64 కళలు అన్నారు. ఈ 64 కళల్లో కూడా చాలా రకాలైనటువంటి కళల్లో వీళ్ళు ఆరితేరినటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వారుగా ఉన్నారు. అటువంటి కన్యలు వనవిహారం చేయాలనేటటువంటి ఆలోచన కలిగింది. యువతులుగా ఉన్నారు కాబట్టి, మంచి వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వనవిహారం, వనంలో ఉద్యానవనంలో తిరగాలనే ఆలోచన ఏర్పడింది. దానితోటి అందరూ కలిసి వాళ్ళు చాలా సర్వకాల సర్వావస్థలతో తండ్రుల చేత రక్షింపబడినప్పటికీ కూడా వారు అందరూ కలిసి ఒకేసారిగా ఈ వనవిహారం కోసం బయలుదేరారు. దారిలో ఉన్నటువంటి పారిజాత కుసుమాలు చక్కగా కోసుకున్నారు. గౌరీ పూజ చేయడం కోసమని బయలుదేరారు. ఒక నిర్మలమైనటువంటి ఒక సరోవర ప్రాంతానికి చేరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకనంతని తీసుకొని ఒక అమ్మవారి యొక్క స్వరూపం, జగదాంబ యొక్క స్వరూపాన్ని తయారు చేసి ఆమెకు పూజ చేయడం మొదలుపెట్టారు. పూజ చేసేటటువంటి ముందుగా చక్కగా అందులో ఉన్నటువంటి ఆ సరస్సులో ఉన్నటువంటి కమలాలన్నింటినీ కోసుకున్నారు. వైడూర్యాలు మొదలైనటువంటి వాటన్నిటితోటి కూడుకున్నటువంటి ఆ సరోవరంలో చక్కగా స్నానం చేశారు. బయటికి వచ్చారు. చక్కగా మంచి వస్త్రాలను ధరించి మౌనంగా అక్కడి నుంచి బంగారపు ఇసుక రేణువులతో తయారు చేయబడినటువంటి ఆ పార్వతీదేవిని కొలవడానికని ప్రారంభించారు. ఆ కుమారులు అదే ప్రదేశంలో ప్రారంభించుతూ మామూలైనటువంటి పూజ చేయడమే కాకుండా వారికి ఉండినటువంటి సంగీతములతో చాలా చక్కగా ఆనందింపజేస్తూ ఆ ప్రదేశం లోపల హాయిగా సుఖంగా ఉండటానికి మొదలుపెట్టారు. ఆ సంగీతంతో సాహిత్యంతో ఆ పార్వతీదేవిని తాము చేసినటువంటి బొమ్మను పార్వతీదేవిని సంతోషపెడుతూ చాలా చక్కగా అక్కడ ఆ ప్రదేశంలో విహరించడం మొదలుపెట్టారు. తెలియజేస్తూ స్వస్తి.